నమస్కారం అండి. మనం అందరం కూడా పైకి కనిపించే ఈ యొక్క భౌతికపరమైన శరీరం ద్వారా జీవిస్తున్నాం అని భావన చేస్తున్నాం. కానీ ఈ యొక్క శరీరంలోన అంతర్ముఖంగా ఉండే సూక్ష్మ శరీరం ద్వారా మనం జీవిస్తున్నాం. ఈ యొక్క భౌతికపరమైన శరీరం అనేది భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం ఈ యొక్క 5 తత్వాల ద్వారా ఏర్పడడం జరిగింది. మనలో ఉండే సూక్ష్మ శరీరం అనేది మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం ఇలా ఈ యొక్క 4 తత్వాల ద్వారా ఏర్పడడం జరిగింది. అయితే మనం ఈ యొక్క భౌతికపరమైన శరీరంతో కాకుండా ఈ యొక్క సూక్ష్మ శరీరంతో ఏ విధంగా జీవిస్తున్నాం, ఇదే మనకు మూలం ఎలాగవుతుందని ప్రతి ఒక్కరికి కూడా సందేహం ఉంటుంది. ఉదాహరణకి మనం ఒక ఫోన్ తీసుకున్నాం. చూడండి, ఈ యొక్క ఫోను పైన కనిపిస్తుందంతా కూడా హార్డ్వేర్ సిస్టమ్. ఈ యొక్క ఫోన్ పనిచేయనందుకు ఈ యొక్క ఫోన్లోన ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే ఈ యొక్క ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది పనిచేయడం మొదలు పెడుతుందో అప్పుడే మనకు ఈ యొక్క ఫోన్లో మనకు యాప్స్ ఓపెన్ అవ్వడం కానీ, ఎవరికైనా మనకు కాల్ చేయడం కానీ, అలాగే యూట్యూబ్ ఓపెన్ చేయడం కానీ, గూగుల్లో సెర్చ్ చేయడం కానీ ఇదంతా కూడా మనకు చేసేందుకు ఉపయోగపడుతుంది. ఈ లోన ఉండే ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఎప్పుడైతే ఆగిపోతుందో అప్పుడు ఈ యొక్క ఫోన్ అనేది మనం ఎంత ఆన్ చేసినా సరే అది ఆన్ అవ్వదు, పూర్తిగా స్విచ్ ఆఫ్ అయిపోతుంది. స్విచ్ ఆఫ్ అయిపోయే ఫోను మనకు దేనికైనా పనిచేస్తుందండి? దేనికి పనిచేయదు. అదేవిధంగా పైకి కనిపించే మన యొక్క భౌతికపరమైన శరీరం అనేది ఉన్నా సరే లోన ఉండే సూక్ష్మ శరీరం లేకపోతే మనం పూర్తిగా మరణించినట్లే. చూడండి, మన చుట్టూ అనేక రకాల విషయాలు అనేవి ప్రతి క్షణం కూడా జరుగుతూనే ఉన్నాయి. మన యొక్క స్నేహితులతో మనం మాట్లాడడం, ఒక ఫోన్ మనం చూడడం, అలాగే మనం ఏ ఒక్క వర్క్ చేస్తున్నామో ఆ వర్క్ని చాలా శ్రద్ధగా చేయడం, రకరకాల విషయాలని అనుభవంలో తెచ్చుకోవడం, వాటిని ఆనందంగా భావన చేయడం, ఇలా రకరకాల విషయాలు చేస్తున్నాం కదా. అవి ఎలా చేయగలుగుతున్నాం? మనం ఎప్పుడైతే ఈ యొక్క భూమిపైన జన్మ తీసుకున్నామో అప్పటి నుండి ఇప్పుడు దాకా అనేక రకాల విషయాల్ని గ్రహించాం. ఆ గ్రహించిన విషయాలన్నీ కూడా మన యొక్క చిత్తంలో ఉన్నాయి. చిత్తంలో ఉండే ఈ యొక్క విషయాలని మన యొక్క మనసు, మన యొక్క బుద్ధి ద్వారా విశ్లేషణ చేయడం మొదలు పెడుతుంది. మనం ఏదైనా ఒక వర్క్ చేసేటప్పుడు మన యొక్క స్నేహితుడితో ఒక విషయం గురించి మాట్లాడుతున్నప్పుడు ఆడితో ఈ విషయం మాట్లాడొచ్చు, ఈ విషయం మాట్లాడకూడదు, ఈ విషయం చెప్తే వీడు ఏదైనా అనుకుంటాడేమో, ఈ విధంగా మాట్లాడితే వీడు నన్ను మెచ్చుకుంటాడేమో అనుకొని మనసు చిత్తంలో ఉండే అనేక రకాల విషయాలని బుద్ధి ద్వారా విశ్లేషణ చేసి ఓకే ఈ మాట చెప్పొచ్చని అహం భావనతో మన యొక్క స్నేహితుడితో మనం మాట్లాడి జరుగుతుంది. అదేవిధంగా మన యొక్క జీవితంలో చేసే ప్రతి ఒక్క విషయాన్ని కూడా మనం చేయడం జరుగుతుంది మన యొక్క భౌతికపరమైన శరీరాన్ని ఉపయోగించుకుంటూ. కాబట్టి మన యొక్క భౌతికపరమైన శరీరం అనేది హార్డ్వేర్ లాంటిది, లోన ఉండే సూక్ష్మ శరీరం అనేది సాఫ్ట్వేర్ లాంటిది. అయితే శరీరానికి అనేక రకాల అనారోగ్య సమస్యలు అనేవి ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. ఆ యొక్క అనారోగ్య సమస్యలు ఎలా వస్తున్నాయి అని ఎవరైనా ఎప్పుడైనా గ్రహించారా? ఆ యొక్క విషయాన్ని మీకు చెప్పే ముందు ఒక చిన్న విషయాన్ని మీకు చెప్పాలి. ఎందుకంటే మన యొక్క సూక్ష్మ శరీరంలో నాకు ఇది ఇష్టం, నాకు ఇది ఇష్టం లేదు, నాకు ఇది బాగా నచ్చుతుంది, నాకు ఇది బాగా నచ్చదు, అలాగే నాకు ఈ యొక్క ఆహారం కావాలి, నాకు ఈ ఆహారం వద్దు, ఆ వ్యక్తి మంచివాడు, ఈ వ్యక్తి చెడ్డవాడు, ఇలా రకరకాల భావాలు ఉన్నాయి కదా. అలాగే ప్రేమ, ఆనందం, కోపం, అసూయ ఇలా రకరకాల ఎమోషన్స్ కూడా మన యొక్క సూక్ష్మ శరీరంలోనే ఉండడం జరుగుతుంది. ఆ యొక్క సూక్ష్మ శరీరంలో ఉండే ఈ యొక్క విషయాల ద్వారా మన యొక్క శరీరాన్ని ఉపయోగించుకుని మనం బయటికి వ్యక్తపరచడం జరుగుతుంది. అయితే ఈ యొక్క సూక్ష్మ శరీరానికి ఏదైనా అనారోగ్య సమస్య వస్తే ఆ యొక్క అనారోగ్య సమస్య అనేది ఈ యొక్క భౌతికపరమైన శరీరానికి కూడా వస్తుంది. అయితే సూక్ష్మ శరీరానికి అనారోగ్య సమస్య అనేది ఎలా వస్తుంది అంటే ఈ యొక్క సూక్ష్మ శరీరం పైన నెగిటివ్ ఎనర్జీ యొక్క ప్రభావం పడడం వల్ల వస్తుంది. ఈ నెగిటివ్ ఎనర్జీ ప్రభావం ఎలా పడుతుంది? ఎప్పుడైతే మనం అధికంగా కోప్పడతామో, ఆందోళనకు గురవుతామో, భయంతో ఉక్రోషంతో ఉంటామో ఆ సందర్భంలో మనలో
నెగిటివ్ ఎనర్జీ అనేది క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయిన నెగిటివ్ ఎనర్జీ మరింతగా కొంచెం 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 పెరిగే కొలది ఆ యొక్క ఎనర్జీ ప్రభావం అనేది సూక్ష్మ శరీరం పైన పడి సూక్ష్మ శరీరంలో ఉండే చక్రాస్ పైన ప్రభావం చూపిస్తుంది. ఎప్పుడైతే ఈ యొక్క చక్రాస్ పైన ఈ యొక్క ఎనర్జీ ప్రభావం పడుతుందో అప్పుడు ఈ చక్రాస్ అనేవి నెమ్మదిగా వీక్ అవుతాయి. వీక్ అవ్వడం వల్ల మన యొక్క భౌతికపరమైన శరీరం అనేది పూర్తిగా అనారోగ్య సమస్య గురవుతుంది. అయితే మనకు ఎటువంటి అనారోగ్య సమస్యలు వస్తే నిద్ర లేకపోవడం, ఆకలి వేయకపోవడం, శరీరం బాగా బలహీనంగా ఉండడం, బీపీ, షుగర్, అలాగే బాగా మనం బరువెక్కడం, అలాగే థైరాయిడ్, శ్వాస సరిగ్గా అందకపోవడం, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, ఇలా రకరకాల సమస్యలు రానందుకు కారణం ఇదే. కాబట్టి ఈ యొక్క సూక్ష్మ శరీరం ఆరోగ్యవంతంగా ఉన్నప్పుడే పైకి కనిపిస్తున్న ఈ యొక్క భౌతికపరమైన శరీరం కూడా ఆరోగ్యవంతంగా ఉంటుంది. మనం వాడుతున్న ఫోన్లో వైరస్ అనేది చేరింది అనుకుందాం. చేరినప్పుడు ఆ యొక్క ఫోన్ అనేది మనం ఆపరేటింగ్ చేసేటప్పుడు ఒకటి ఓపెన్ చేస్తే మరొకటి ఓపెన్ అవుతుంది. అదేవిధంగా సూక్ష్మ శరీరం అనేది అనారోగ్య సమస్యకు గురవడం వల్ల మన యొక్క భౌతికపరమైన శరీరం కూడా మనం చేసే పనిని సరిగ్గా చేయలేక చాలా ఇబ్బంది పడడం జరుగుతుంది, చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి మనం ఈ యొక్క సూక్ష్మ శరీరంలో ఉండే ఎనర్జీస్ని నెమ్మదిగా బిల్డప్ చేయాలి. నెగిటివ్ ఎనర్జీని పూర్తిగా బయటికి తీసివేయాలి. అప్పుడే మనం ఆరోగ్యవంతంగా ఉండడం జరుగుతుంది. అయితే ఈ యొక్క నెగిటివ్ ఎనర్జీని ఎలా తీసివేయాలి అని ప్రతి ఒక్కరికి కూడా సందేహం ఉంటుంది. చూడండి, మన యొక్క ఫోన్కి వైరస్ అనేది రాగానే మనం ఫోన్ తీసుకువెళ్ళి మనం సెల్ ఫోన్లు ఇస్తాం, వారు వెంటనే ఆ ఫోన్లో ఉండే వైరస్ని తీసివేస్తారు. అలాగే మనం కూడా ప్రతిరోజు యోగా, ధ్యానం ప్రాక్టీస్ చేయాలి. చేసినప్పుడు మన యొక్క సూక్ష్మ శరీరంలో ఉండే నెగిటివ్ ఎనర్జీని నెమ్మదిగా క్లియర్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ యొక్క నెగిటివ్ ఎనర్జీ అనేది క్లియర్ అవుతుందో అప్పుడు సూక్ష్మ శరీరంలోనికి పాజిటివ్ ఎనర్జీ అనేది రావడం జరుగుతుంది. ఆ యొక్క పాజిటివ్ ఎనర్జీ ద్వారా మనం ఆరోగ్యవంతంగా మారడం జరుగుతుంది. అయితే ఎటువంటి సాధనలు ప్రాక్టీస్ చేయాలి అని ప్రతి ఒక్కరికి సందేహం ఉంటుంది. చూడండి, మనం క్రియాయోగ సాధన ప్రాక్టీస్ చేయడం ద్వారా చాలా తొందరగా వేగవంతంగా మన యొక్క సూక్ష్మ శరీరంపై పడే నెగిటివ్ ఎనర్జీని తొందరగా బయటికి తీసేయవచ్చు. తొందరగా ఆరోగ్యవంతంగా మనం మారేందుకు అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క సూక్ష్మ శరీరం పైన ఎటువంటి విషయాలు ప్రభావం చూపిస్తున్నాయి? మన యొక్క ఆలోచనలు, ఎమోషన్స్, ఇవే కదా ప్రభావం చూపిస్తున్నాయి. కాబట్టి వీటిని ఏ విధంగా తీయాలి, వాటిని తీసేందుకు ఎటువంటి ప్రాణాయామ టెక్నిక్స్ ప్రాక్టీస్ చేయాలి, ఏ విధంగా మెంటల్గా మనల్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి అనే విషయం అంతా కూడా మనకు క్రియాయోగ సాధనలో వివరించడం జరుగుతుంది. అందులో వివరించే విషయాల్ని మనం మన యొక్క జీవితంలో అప్లై చేయడం ద్వారా మనం ఆరోగ్యవంతంగా, ఆహ్లాదంగా, ఆనందంగా జీవించడం జరుగుతుంది. కాబట్టి క్రియాయోగం ద్వారా మన జీవితంలో అద్భుతమైన మార్పుని తీసుకుని రావచ్చు. మీరు కూడా మీకు ఏమైనా అనారోగ్య సమస్యలు ఉంటే ఆ యొక్క సమస్యలకి మన యొక్క క్రియాయోగ సాధన ద్వారా ఖచ్చితంగా మార్గం అనేది దొరుకుతుంది, ఎటువంటి సమస్య అయినా సరే. ఎందుకంటే ప్రతి సమస్య కూడా రానందుకు కారణం సూక్ష్మ శరీరం పైన ప్రభావం పడడమే. ఆ యొక్క ప్రభావాన్ని ఏ విధంగా తీయాలి అనే టెక్నిక్ అనేది మనకు క్రియాయోగ సాధనలోనే ఇవ్వడం జరుగుతుంది. మీరు కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.